వెల్కమ్ టు ఐ ఫ్రేమ్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రముఖ తెలంగాణవాది గాదె ఇన్నయ్య గారు ఉన్నారు. ఇన్నయ్య గారు నమస్కారం. ఇన్నయ్య గారు ఏంటి ఎట్లా ఉన్నారు? ప్రముఖ తెలంగాణవాది మీరు. మొదటి నుంచి తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడిన వాళ్ళు, రాజకీయ ఉద్యమాలు చేశారు, విప్లవ ఉద్యమాలు చేసినట్టున్నారు. ఏంటి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎట్లా ఉంది మీ రాజకీయ జీవితం? కొనసాగిస్తున్నట్ట లేకపోతే ఏంటి పరిస్థితి? ఎట్లా అనుకుంటున్నారు? నా వరకైతే నేను ఎప్పుడు కూడా ప్రతి అంశాన్ని రాజకీయంగానే చూస్తా, రాజకీయ కోణంలోనే చూస్తా. చాలామంది మేము రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మేము ఉన్నాము, బతుకుతున్నాం, జీవిస్తున్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు. అదంతా అబద్ధం. నా దృష్టిలో అదొక బూటకం, అదొక నాటకం. మనిషి తన జీవిత ప్రయాణంలో ఖచ్చితంగా అనుక్షణం రాజకీయాలతోటి ముడిపడే జీవిస్తూ ఉంటాడు. ప్రతిదీ రాజకీయమే. మన చదువు రాజకీయమే, మన పాటలు రాజకీయమే, మన సినిమాలు రాజకీయమే, మన వ్యవస్థ మొత్తంగా కూడా రాజకీయంతోటే ముడిపడి ఉంటుంది. కాబట్టి నా జీవిత ప్రయాణంలో నేను మొదటి నుంచి కూడా నేను రాజకీయాలతోటే ముడిపడి ఉన్నానని నమ్ముతున్నా. ఇప్పటికీ రాజకీయాలతో ఉంటాయి. అయితే రాజకీయాల్లో అనేక రకాల రాజకీయాలు ఉంటాయి. వ్యక్తిగత స్వలాభ రాజకీయాలు ఉంటాయి, సమాజ శ్రేయస్సు రాజకీయాలు ఉంటాయి. అట్లా చూసుకున్నప్పుడు మేము మొదటి నుంచి కూడా సమాజ శ్రేయస్సు రాజకీయాలని ఏకైక లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని నేను నా జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. కాబట్టి నేను అంటే ఒక పార్టీ సభ్యత్వం ఉంటేనో లేకపోతే పార్టీ ప్రముఖ స్థానంలో ఉంటేనో నేను రాజకీయాల్లో ఉన్నా అని మాత్రం నేను అనుకోను. మన జీవితం నిరంతరం రాజకీయాలతోటే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ ఒక ప్రజాస్వామ్య 70 సంవత్సరాల భారతదేశంలో ఉన్న మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అది వాస్తవం కావాలి కూడా. వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ, డెమోక్రటిక్ కంట్రీ అని. కానీ నేను నా స్పృహ వచ్చిన కాంచి, సోయి వచ్చిన కాంచి, నాకు అంతో ఇంతో ఈ సమాజం పట్ల అవగాహన వచ్చిన కాంచి, పేరుకి ఇది డెమోక్రటిక్ కంట్రీ కానీ ఇప్పటివరకు ప్రధానమంత్రి మొదలుకొని వార్డు నెంబర్ సభ్యుని వరకు మనం ఎవ్వరం కూడా కమ్యూనిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కూడా డెమోక్రటైజ్ కాలే. డెమోక్రటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెమోక్రటైజేషన్. మనం ఈ 70 ఏళ్లలో ఎవరం మనం డెమోక్రటైజేషన్ కాలే. ఫోర్ ఎస్టేట్స్గా పిలువబడుతున్న ఈ మొత్తం వ్యవస్థలో ఈ పరిపాలనా విభాగం కానీ, జ్యుడిషియరీ కానీ, మీడియా కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ ఏది కూడా, లెజిస్లేటర్స్ కానీ డెమోక్రటైజ్ కాలే. ఏ వ్యవస్థ అయితే డెమోక్రటైజ్ అవుతుందో, ఏ వ్యవస్థనైతే మనం డెమోక్రటైజ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడే అది నిజమైన డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజ్యమేలుతున్న రాజకీయాలన్నీ కూడా అది పూర్తిగా కొంతమంది స్వప్రయోజనాలని కాపాడడానికి, పరిరక్షించడానికి జరుగుతున్న రాజకీయాలనేదే నా భావన. అందులో భాగంగానే నేను నా చిన్నప్పటి నుంచి ఒక కొత్త వరబడితోటి, ఒక కొత్త జీవితంతో నన్ను నేను డెమోక్రటైజ్ చేసుకోవడానికి, నన్ను నేను తగ్గించుకోవడానికి, నన్ను నేను ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి ధనిక రైతు జీవితాన్ని జీవించిన నేను, శ్రమ అంటే తెలియని నేను శ్రమను ఎట్లా గౌరవించాలి, ప్రజల్ని ఎట్లా గౌరవించాలి, ఏ శ్రమ ద్వారా ఈరోజు ఇంతమంది సుఖాలు అనుభవిస్తున్నాం, ఏ నెత్తురు చుక్కల వెనక, ఏ చెమట చుక్కల వెనక ఈరోజు మనం వేసుకునే అత్తరు ఉందనేది, సెంట్ ఉందనే దాన్ని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించి అర్థం చేసుకొని నేను దానికోసం ఒక నిరుపేద జీవితానికి అలవాటు పడడానికే నాకు 6 నెలలు పట్టింది. 3 పూటల సుఖవంతమైన పౌష్టికాహారంతో కూడుకున్న భోజనాన్ని నుంచి ఒక్క పూట తిండి అలవాటు పడడానికి బ్యాగుల నిండా, పెట్టెల నిండా బట్టలుండి ఒక్క జత 2 జతలతోటి జీవించడానికి నేను అలవాటు పడడానికి
నాకు సుమారు 6 నెలలు పట్టింది. అంటే ఒక జీవితాన్ని నుంచి ఇంకో జీవితానికి ట్రాన్స్ఫర్ కావడానికి, ఒక రాజకీయాన్ని నుంచి ఇంకో రాజకీయానికి అలవాటు పడడానికి అంతకాలం పట్టింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము రాజకీయాల్లోనే ఉన్నాం అందరం. నేనైతే ప్రత్యేకంగా రాజకీయ జీవి అంటారు, అన్ని రకాలుగా రాజకీయ జీవి మీరు. మామూలుగా అయితే మీరు ఇన్నా రెడ్డి అనుకుంటా కదా, ఎందుకు ఇన్నయ్యగా మారిపోయారు? ఏంటి కారణం ఏమైనా ఉందో దాని వెనుక? అంటే మనకు తెలుసు ఈ సమాజంలో దోపిడీ, ఆధిపత్యం, లేకపోతే కొన్ని రకాల పెత్తందారి పనులని ఈ రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం, ప్రత్యేకంగా తెలంగాణ వారికి వస్తే ప్రధానంగా ఈ 2 కులాల వాళ్ళు, సరే బ్రాహ్మణిజం అని సపరేట్ ఉన్నప్పటికీ ఈ 2 భూమిని ఎక్కువగా తమ చేతుల్లో ఉంచుకొని, తమ గుప్పిట్లో ఉంచుకొని, తమ ఆధిపత్యంలో ఉంచుకొని అన్ని రకాలుగా గ్రామాల్లో, ముఖ్యంగా మన సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కారణంగా రెడ్డి సామాజిక వర్గం మీద, వెలమ సామాజిక వర్గం మీద, దళితు బడుగు బలహీన వర్గాల్లో, ట్రైబల్ జాతికి సంబంధించిన వాళ్ళల్లో ఒక వ్యతిరేక భావం, ఒక అసహ్య భావం అనేది చాలా ప్రధానంగా మనకి కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా 70 దశకం నుంచి మొదలుకుంటే 90-95 దాకా ఇది బాగా ఒక 25 సంవత్సరాలు ఈ తెలంగాణలో రెడ్డి వెలమ సామాజిక వర్గం అంటేనే, ఆ రెడ్డి వెలమలు అంటేనే వీళ్ళు దోపిడీదారులు, వీళ్ళు మోసం చేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కడన్నా అందమైన వయసులో ఉన్న అమ్మాయి కనపడ్డా, లేకపోతే ఎవరన్నా ఉంటే వాళ్ళని అనుభవిస్తారు, వాళ్ళ గడిలో ఒక పోలీస్ స్టేషన్లు, చిత్రహింసల నిలయాలు అనేది ఇది బాగా ఒక 25 సంవత్సరాల కాలం. అంటే ఒక నక్సల్బరీ ఉద్యమం కారణంతో, జగిత్యాల జైత్రయాత్రతోటి, కొండపల్లి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు నాయకత్వంలో ఏర్పడిన పీపుల్స్ వార్ పార్టీ పల్లె పల్లె గూడెం చేరుకునే దశకు ముందు ఇది బాగా ఉన్నటువంటి పరిస్థితి. మనకి కుల వివక్ష కూడా గ్రామాల్లో, హోటళ్ళల్లో, చిన్న హోటళ్ళల్లో కానీ, ఈవెన్ బస్సుల్లో కూడా టికెట్టు పెట్టి ప్రయాణించే దళితులు ఆ బస్సుల్లో ఆ రెడ్ల ముందు, ఈ వెలమల ముందు సీట్లలో కూర్చోవాలంటే కూర్చోలేని దశ. ఇట్లా ఈ స్కూళ్ళల్లో కానీ, బస్సుల్లో కానీ, ఇంకా ఇతర హోటళ్ళల్లో కానీ అనేక చోట్ల ఇది బాగా వివక్ష కనపడేది. అయితే ఇవన్నీ కళ్ళారా చూసిన నేను మా గ్రామంలో, మా ఊట్లో కూడా మా ఫాదరు, మా ఇంట్లో 20 మంది జీతగాళ్ళు ఉండేది, ఓ 40 మంది రోజువారీ మహిళలు పనిచేసేది. ఎంత పొలం ఉండేది మాకు 100 ఎకరాల పైన ఉండేది. అయితే మా ఊర్లో నేను మొట్టమొదటిసారి 1979లో జీతాల పెంపుదల కోసం మొట్టమొదటిసారి నేను నా ఉద్యమాన్ని ప్రారంభించింది మా ఊర్లోనే, మా కుటుంబం మీదనే. 6 రోజులు మా ఇంట్లో పనిచేసే జీతగాళ్ళతో సహా మొత్తం గ్రామంలో సుమారు 150 మంది జీతగాళ్ళు పనిచేస్తారు. అందరితోటి 6 రోజులు సమ్మె చేయించినాం. సమ్మె చేయించి ఓ చర్చలు ఏర్పాటు చేసి, మేము ఆ చర్చల్లో 950 రూపాయలు, 250 రూపాయలు ఉన్న, అంటే పెద్ద జీతగాడు అంటే కోనరేయగలగాల, ఇత్తరం పెట్టే జడిగంతో గొరుదోలగలిగే స్థాయి ఉన్న జీతగాడిని పెద్ద జీతగాడు అంటారు. అతనికే 250 ఇచ్చేది. ఇక మామూలు బర్ర కాడోళ్ళని, గొర్రెల కాడోళ్ళని, ఇంకా చిన్న జీతగాళ్ళని ఇంకా వాళ్ళకి 150, 200 ఇట్లా ఇచ్చేది అన్నట్టు. 3 పూటల భోజనం పెట్టేది, సంవత్సరానికి 2 జతల బట్టలు ఇచ్చేది, గొంగళ్ళు ఉండే అప్పుడు గొంగళ్ళు ఇచ్చేది. ఇట్లా ఉన్నదాన్ని 6 రోజుల సమ్మె కారణంగా మా ఇంట్లోనే మొట్టమొదటిసారి నేను ఉద్యమాన్ని ప్రారంభించి, నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే, నేను ఏది చెప్తానో అది ఆచరించిన తర్వాతనే నేను ఇతరులకు చెప్పాలి అని నేను గాఢంగా నమ్మే వ్యక్తం. కాబట్టి నేను మొట్టమొదటిసారి నా ఉద్యమ ప్రస్థానంలో అక్కడి నుంచే ప్రారంభించాలని అంటే మీ తండ్రి గారి మీదనే మీరు తిరుగుబాటు చేశారా? ఒప్పుకున్నారా మరి? ఒప్పుకున్నారు. 250 నుంచి 950 రూపాయలు చేసినాం.
చేసి చాలా కొన్ని గంటలు చర్చ అయింది. ఆ ఆ చర్చలు అయిపోయి తీర్మానం అయిపోయిన తర్వాత నేను యథావిధిగా మా ఇంట్లోకి వస్తుంటే కూడా ఇంటి గేటు దగ్గర ఉన్న మా బ్రదర్సు నన్ను ఇంట్లోకి రానియలేవు. ఆ గృహ బహిష్కరణ చేశారు. ఇంటి బహిష్కరణ మళ్ళీ అప్పుడు నన్ను నేను ఎవరి కోసం అయితే నేను ఇంత ఉద్యమం చేసి వాళ్ళ కోసం నిలబడ్డనో ఆ ఎస్సీలు, ఆ మాదిగలు, ఆ మాలలు, ఆ జాతికి చెందిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి తీసుకుపోయి నాకు భోజనం పెట్టి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేను వరంగల్ చేరుకొని యథావిధిగా నా కాలేజీ జీవితం కొనసాగించిన. అట్లా నేను నా ఉద్యమ ప్రస్థానాన్ని తర్వాత క్రమంలో మా భూమిలోనే మా పార్టీ తీర్మానంలో భాగంగా ఎర్ర జెండాలు నాటించినాం. ఇట్లా ఉద్యమ ప్రస్థానంలో నేను ఆచరించడం అనేది ప్రధాన కోణంగా ఎవరు ఎన్ని చెప్పి ఎట్లా వంట పట్టింది మీకు ఈ భావజాలము, ఈ వామపక్ష భావజాలం ఏది నుంచి వచ్చింది? అంటే మీరు స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల మీకు ఆ భావజాలానికి లోనయ్యారా, లేకపోతే చదువుకున్నారా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అని ఉండేనా మీ మీద? అంటే ప్రధానంగా నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్సా లేకపోతే డైరెక్ట్? అంటే మా 4 fathers కన్వర్టెడ్. వరంగల్లో కూడా ఉందండి అట్లా? ఉంది, చాలా ఉంది, చాలా గ్రామాలు ఉన్నాయి. మామూలుగా ఆంధ్రాలోనే ఇట్లాంటి రెడ్డిలో కన్వర్టెడ్ ఇది కనిపిస్తుంటుంది. అంటే యాక్చువల్ మా మా నానమ్మ అంటే మా తాత మిస్సెస్ మా నాన్న వాళ్ళ తల్లి ఆమె హిందువే. వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ నిజామాబాద్. ఓకే. ఇట్లా ఇంకా డిఫరెంట్ ప్రాంతాలు తిరుగుతున్న క్రమంలో వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. అట్లా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నేపథ్యం. నేను చదువుకున్నది కూడా 1 to 5th క్లాసు క్రైస్తవ మిషనరీ స్కూల్లో కాబట్టి అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ నన్ను బాగా ప్రేరణకు గురి చేసింది. నేను ఆ క్రమంలోనే నేను బాగా ఈ ఓల్డ్ టెస్ట్మెంటు, న్యూ టెస్ట్మెంటు బాగా బైబిల్ చదవడం, దాన్ని ఆచరించడానికి ఆ రోజుల్లోనే ఒక డెడికేషన్గా ఎంచుకొని ఉన్న క్రమంలో తర్వాత ఎందుకో ఆ బైబిల్కును ఆ బైబిల్ పేరు చెప్పుకొని బయట ఆచరిస్తున్న వాళ్ళకి ఎక్కడో వ్యత్యాసం ఉంది. ఈ మాటలకి చేతలకి మధ్య కొంత ఘర్షణ కనపడుతున్నది, వ్యత్యాసం కనపడుతున్నది. దాంతో నేను బాగా ఘర్షణకు గురయ్యి ఇదేదో ఎక్కడ పొరపాటు ఉంది దీంట్లో, ఈ జీవితం కరెక్ట్ నిజమైన జీవితం కాదు అని మళ్ళా నేను ఇంకేదో వెతకాలనే క్రమంలో కొండపల్లి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు, నేను చదువుకున్న సెయింట్ గాబ్రియల్ స్కూల్లో అప్పటికే టీచర్లుగా పనిచేసి వాళ్ళు రిటైర్ అయిపోయారు. అంటే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అట్లనే నిన్న మొన్నటి సినిమా హీరోగా కనపడిన జార్జి రెడ్డి గారు కూడా అదే స్కూల్లో మాకంటే చాలా సీనియర్గా చదువుకున్నారు. ఇట్లా వీళ్ళందరి యొక్క ఒక ఎన్విరాన్మెంటు, వాళ్ళ యొక్క భౌతికంగా వాళ్ళు అక్కడ లేకున్నా వాళ్ళకు సంబంధించిన విషయాలు మాకు బాగా చర్చనీయాంశంగా మాకు అక్కడ ఉండేది. అట్లా ఎవరి జార్జి రెడ్డి, ఎవరి కొండపల్లి సీతారామయ్య, ఎవరి సత్యమూర్తి అని మేము బాగా చర్చించుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. అట్లా అరే వీళ్ళు పలానాట, వీళ్ళు నక్సలైట్లట, వీళ్ళు ప్రజల కోసం పనిచేయడానికి పోయిందట, మంచి ఉద్యోగాలు, గొప్ప ఉద్యోగాలు వదులుకొని గొప్ప టీచర్లుగా పేరుగాంచి వీళ్ళు వదిలిపెట్టిపోయినట. అంటే అవి ఎందుకు వదిలిపెట్టింది, ఏంది కారణం అని నేను బాగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్న క్రమంలో సమాజం అంటే ఇట్లా ఉన్నది, సమాజంలో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని తారతమ్యాలు ఉన్నాయి, ఇన్ని ఆధిపత్యాలు ఉన్నాయి అనే దాన్ని బాగా ఇక రీసెర్చ్ చేయడం ప్రారంభించి అప్పుడు పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్లో భాగంగా నేను గ్రామాలకి వెళ్ళినాం. అట్లా గ్రామాలకు తరలండి అంటే పార్టీ అంటే నేను అప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్న పార్టీ ఏమో పీపుల్స్ వార్ పార్టీ. మీరంటే అండర్ గ్రౌండ్ కాకుండా ఓపెన్గా చేశారా? ఓపెన్గా. ఓకే. అంటే ఆ నిర్బంధాలు ఏమి ఉండేవి కదా? ఉండేది. అంటే ఇక వాటిని ఎదుర్కొనేది, కేసులు అయ్యేది, జైల్లోకి పోయేది, మళ్ళీ బయటకు వచ్చేది, మళ్ళీ కాలేజ్ జీవితం, మళ్ళీ పరీక్ష. కాలేజీలో ఉన్నప్పుడు ఇవన్నీ ఈ కాలేజీలో ఉన్నప్పుడే నేను డిగ్రీ 2nd ఇయర్లో ఉన్నప్పుడే నేను కాలేజీలో అప్పుడు ఎన్నికలను ఇప్పుడు లేవు. నేను కాలేజీ జనరల్ సెక్రటరీగా అల్లూరి సీతారామరాజు లెక్క, లేకపోతే జార్జ్ ఫెర్నాండెజ్ లెక్క గొలుసులు హరిపాదం నుంచి నెత్తి దాకా
గొలుసులు వేసుకొని నా కాలేజీ తీసుకుపోయి నన్ను కాలేజీ ఎన్నికల్లో భాగస్వామిని అయ్యే అవకాశం కోర్టిస్తే తీసుకెళ్తే నేను అత్యధిక మెజార్టీతోటి ఆ ఎన్నికల్లో జైలు నిర్బంధం నుంచే గెలవడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు అట్లా ఆ రోజు ఆ వాతావరణం, ఆ విద్యార్థులు, ఆ సోయి, ఆ స్పృహ బాగా తెలంగాణలో విద్యార్థుల్లో ఓ సామాజిక స్పృహ ఉండేది. అంటే మీకు అండర్ గ్రౌండ్కి వెళ్ళారా? మన నక్సల్స్ పీపుల్స్ వార్లో పనిచేశారా, లేకపోతే బయట నుంచే చేశారా? అంటే అసలు నా దృష్టిలో అండర్ గ్రౌండ్ అనే దానికి అర్థం లేదు. మేము ఎక్కడ భూమిలో మేము బిన్ లాడన్ లెక్క సొరంగాలు దోక్కొని, లేకపోతే ఈ దోపిడిదారులు లెక్క సొరంగాలు దోక్కొని మేము భూమిలో ఉండం. మేము ఉండేది ప్రజల్లో ఉంటాం, గ్రామాల్లో ఉంటాం, పట్టణాల్లో ఉంటాం, కాలేజీల్లో ఉంటాం, మేము ప్రతి చోట ఉంటాం. కాబట్టి సరే ఆ పదం ఎందుకు వచ్చిందో నాకైతే ఇప్పటికీ ఆ డెఫినేషన్ అయితే తెలియదు. సరే ఏది ఏమైనా నేను మొట్టమొదటిసారి ఇప్పుడు సిద్దిపేట ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది 1981లో. అక్కడి నుంచి నేను సుమారు కొన్ని కిలోమీటర్లు, అంటే సిద్దిపేట నుంచి ఇప్పుడు షామీర్పేట వరకు మొత్తం గ్రామాలన్నీ అప్పటికి ఇంకా మండలాలు కాలేదు, అవన్నీ తిరుక్కుంటూ ఆ గ్రామాలని స్టడీ చేసుకుంటూ నేను రావడం జరిగింది. అట్లా దాదాపుగా ఒక 2 నెలల కాలం ఎవరేది పెట్టినా తినుకుంటూ అక్కడ వాళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా మేము పూర్తిగా ప్రతి గ్రామాన్ని విశ్లేషించడానికి, అధ్యయనం చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ కూడా నా మనుగడ ప్రశ్నార్థకం కావడం వల్ల నేను మళ్ళీ హైదరాబాదులో సుమారు ఒక 4 నెలలు యూనివర్సిటీలోనే ఉండి హైదరాబాదు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. అంటే మనుగడ అంటే నిర్బంధాలా లేకపోతే? నిర్బంధం. అంటే అక్కడ కూడా నేను చాలామంది, అంటే నేను అప్పటికే జైలు నుంచి గెలవడం వల్ల అనేక పత్రికల్లో పతాక శీర్షికల్లో రావడం వల్ల ఇక నన్ను ఎక్కడ పోయినా గుర్తుపట్టేవాళ్ళు అప్పట్లోనే. ఓకే, బాగా నేను ఒక అందరికి నోటెడ్ వ్యక్తిగా అయిపోయినాయి. కాబట్టి ఆ పేపర్ కటింగ్స్ అందరూ చాలామంది విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు, టీచర్లు అందరూ జేబుల్లో పెట్టుకొని తిరిగేది ఒక ఇన్స్పెక్షన్ తోటి. అట్లా నేను ఎక్కడెక్కడ అవపడ్డా, నేను ఎన్ని పేర్లు మార్చినా ఆకారం మార్చలేం కదా. దానివల్ల చాలామంది గుర్తుపట్టడం వల్ల తక్కువ కాలంలోనే మళ్ళా నేను అక్కడ మనుగడ పొందలేననే ఆలోచనతోటి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కొద్ది రోజులు ఉండి మళ్ళీ ఆ నుంచి ఈ తెలంగాణలోనే కష్టం అనుకొని రాయలసీమ ప్రాంతం, చిత్తూరు జిల్లా, తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళిపోవడం జరిగింది. అట్లా ఈ ప్రస్తావన సాగింది. దాని తర్వాత అక్కడి నుంచి రాయలసీమ 4 జిల్లాలు, ఎక్కువగా అనంతపురం జిల్లా కేంద్రంగా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, జేఎన్టీయు, తర్వాత ఇక జిల్లాలో ఉన్న అన్ని అక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు. అంటే మీరు అనంతపురం అప్పుడు ఈ పరిటాల వాళ్ళతో ఏమన్నా సంబంధాలు ఉండేనా మీకు? ఉండే. నేను అక్కడ వాస్తవంగా చెప్పాలంటే నేను పోయేప్పటికే పరిటాల కుటుంబంలోని పరిటాల శ్రీరాములు గారు, పరిటాల హరి వాళ్ళ తమ్ముడు, వాళ్ళిద్దరు కూడా అమరులు కావడం అప్పటికే హత్యకు నేను పోయేప్పటికి. ఓకే, అయిన తర్వాత దాదాపు కొంత ఈ హరి ఫీచర్స్, ముఖ చూపు, వేషధారణ, లేకపోతే ఫిజికల్ స్ట్రక్చరు హరి లెక్క ఉంటుందని చెప్పి నేను తిరుపతిలో ఉన్నప్పుడే నన్ను అందరూ వాళ్ళే నువ్వు హరి లెక్క ఉంటావు, హరి పేరే పెట్టుకోమని అనడం వల్ల నేను హరి పేరుతోటే నేను రాయలసీమలో చలామణి కావడం జరిగింది. దాదాపుగా నేను రాయలసీమలో ఉన్న మొత్తం, సరే కొన్ని అవసరాల రీత్యా కొన్ని ప్రాంతాల్లో పోయినప్పుడు వేరే పేరు చెప్తుంటాం, కానీ ఎక్కువగా నేను హరి పేరుతోటే, అంటే ఆ కుటుంబ సభ్యునిగా, పరిటాల కుటుంబ సభ్యునిగానే నేను వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ కానీ రవి కానీ, ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా రవి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత కూడా తన ఓన్ బ్రదర్గా, వాళ్ళ కుటుంబ సభ్యునిగా నన్ను చూసేది. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎస్కాట్ లేకుండా మా ఇంటికి వచ్చేది. వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా రవికి ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చేదో
పిండి వంటలు అవో ఇవో తీసుకొస్తే మాకు కూడా అట్లా తీసుకొచ్చేది. అట్లా ఒక కుటుంబ ఈవెన్ సునీతమ్మ కూడా మొన్నటిదాకా మంత్రిగా ఉన్నా మేము పెట్టిన ఆశ్రమానికి కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం కుటుంబ సభ్యులు అందరు కూడా ఇప్పటికీ రిలేషన్స్ ఉన్నాయి. ఇట్లా ఒక కుటుంబంగా రాజకీయాలు ఎంత డిఫరెన్సెస్ ఉన్నా ఒక కుటుంబ సభ్యునిగా ఇప్పటికీ ఆ కుటుంబంతో రిలేషన్. మూమెంట్లో పరిటాల రవితో కలిసి చేశారా మీరు? యాక్చువల్గా రవి నేనున్నంత కాలం ఆయన ఇంకా అక్కడ మధ్య చెరువు నారాయణ రెడ్డి చనిపోకముందు చనిపోయిన కాలం తర్వాత కూడా ఇంకా ఈయన ఎవరు చెప్పినా ఈయనడు, ఎవరికి ఈయనని కంట్రోల్ చేయలేరని పార్టీ నా ఇంట పెట్టింది ఆయనని. ఓహో. నేనే ఆయనకు అన్ని రకాలుగా షెల్టర్ అరేంజ్ చేయడం, ఆయన మూమెంట్ని నేనే పర్యవేక్షించడం, ఆయన ఎక్కడికి పోవాలన్నా నా పర్మిషన్ తీసుకొనే పోవడం. ఇట్లా నేను ఒక్కరిని చెప్తేనే కొద్దిగా భయానికో భక్తికో వినేది. అట్లా పార్టీలో ఎక్కువ కాలం నాతోటే ఉండేది. తర్వాత కాలంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తే కుటుంబ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి ఎవరు చెప్పినా వినడు, నువ్వు చెప్తేనే వింటాడని ఈవెన్ అక్కడ అనంతపురం కూడా తీసుకెళ్ళి చాలా సందర్భాల్లో ఆ కుటుంబ సమస్యల్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తా. అట్లా రవి చనిపోకముందు కూడా నేను అప్పుడు చెర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నా. నేను జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను వేరే కేసులో సంగారెడ్డి పోయినప్పుడు కూడా చనిపోవడానికి ఒక 1 వీక్ ముందే అనుకుంటా నాతో మాట్లాడాడు. ఎందుకంటే అప్పటికే సూరి సేమ్ మేము ఉండే బ్యారక్ పక్కనే ఉండేది, మేము రెగ్యులర్ కలుసుకునేది. వాళ్ళ ప్రయత్నాలన్నీ నాకు అర్థమయ్యేది. ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. నేను తెలిసి ఆయనకు చెప్పిన చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి, నువ్వు చాలా సెక్యూర్గా ఉంటే తప్ప నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు అని చెప్తే, లేదు వారి నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా, నేను అట్లేమీ అజాగ్రత్తగా లేను అని మాట్లాడడం అవన్నీ చేయడం జరిగింది. అట్లా అంతా తర్వాత మేము ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా తెలంగాణ రాజకీయాలంటే ఇష్టం లేకున్నా, ఉద్యమం అంటే ఇష్టం లేకున్నా, సపరేషన్ అంటే ఇష్టం లేకున్నా నేను ఎప్పుడు నా అవసరాలకి డబ్బులు ఎన్ని అడిగినా 50,000 కానీ ₹1,00,000 అడిగినా ఎంత వ్యతిరేకతలున్నా పంపమనగానే పంపేది. ఆ డబ్బులు నేను ఉద్యమానికి అవసరాలకు ఉపయోగించేది. టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత కూడా నేను ఆయన సహాయం తీసుకున్నా. ఓకే. సూరితో కూడా మీకు అనుభవం అంటే స్నేహం ఏమైనా ఉందా, లేకపోతే మామూలుగా అక్కడ ఉన్నారు కాబట్టి మాట్లాడడం అట్లా జరిగేదా? స్నేహం ఏం లేదు. సూరి వాళ్ళకు కూడా తెలుసు నేనేందో తెలుసు, నా రాజకీయాలు తెలుసు, నా అనంతపురంలో నా భాగస్వామ్యం తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. అయితే అక్కడ జైల్లో ఉన్న పరిసరాలు, అవసరాలు అవన్నీ ఉంటాయి కాబట్టి మేమంటే జైల్లో ఉన్న అధికారులు కానీ ఖైదీలు కానీ గౌరవం ఉంటుంది, వాళ్ళంటే గౌరవం ఉండదు. మీరు మూమెంట్ వాళ్ళదేమో ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదన్నా మాతో చెప్పించుకొని కొన్ని వాళ్ళు కొంత అవసరాలు సదుపాయాలు కల్పించుకునేదే కానీ మేము ఎప్పుడు సరే ఆయన ఏదో చెప్పుకొచ్చేది మేము వినేది కానీ ఆయన రాజకీయాలు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన వ్యక్తిత్వం పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ ఆయన చేసే పనుల మీద ఎప్పుడు నాకైతే గౌరవభావం లేదు. ఆయనకు కూడా తెలుసు. చనిపోయిన తర్వాత మేము ఆనే ఉంటే కూడా మాకు కూడా స్వీట్లు పంపిండు. జైల్లో కూడా? జైల్లో ఓ పెద్ద పండగ చేసుకున్నాం. ఎట్లా సాధ్యం అవుతుందండి? జైలు అంటే ఏదో చాలా ఉంటాయి కదా, స్వీట్లను ఎట్లా వచ్చేసినాయి అంటే అప్పట్లో గవర్నమెంట్ ప్రభావం అంటారా? ఒక రకంగా చెప్పాలంటే నేను పుట్టినిల్లు అని చెప్పగానే అత్తగారి ఇల్లే అది వాళ్ళకి. అవును, ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం, అవును, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి నేను అనుకోవడం అది వాళ్ళకి జైలు కాదు. అందుకోసం అక్కడి నుంచి పక్కాగా అన్నీ ఉండేది. ఒక్క సంసారం చేయడానికి ఒక మహిళ లేదు కానీ అన్నీ ఉన్నాయి వాళ్ళకి అక్కడ. ఏది కావాలంటే అది వస్తుంది. సెల్ ఫోన్లు ఉంటాయి, లగ్జరీస్ అనుభవించడానికి అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు జైలు అధికారులు ఏర్పాటు చేయాల్సిందని ఇవన్నీ అన్నీ ఉంటాయి ఏదో ఒక రూపంలో చేస్తారు. ఓకే, ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క పాలసీస్ని బట్టి అధికారులు చేస్తారు.
ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉంటే అవును. అధికారులు భయంగా ఉంటారు. ఇప్పుడు జగన్ ఉండే, ప్రభుత్వం స్ట్రిక్ట్ ఉండే, జగన్ అన్ని అనుభవించలే కదా. చిదంబరం మన జైల్లో ఉన్నాడు, మోడీ ప్రభుత్వం ఆయన అనుభవించిండా? దో హీ వాజ్ ఏ సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఎక్స్. అంటే ప్రభుత్వం యొక్క పాలసీస్ని బట్టి జైల్లో ఉన్న వాతావరణం ఉంటుంది. ఈయన జులకంటి శ్రీనివాసరెడ్డిని చూసారా మరి మీరు అప్పట్లో? ఈ సూరి ఆయనతోనే కదా ప్లాన్ చేయించింది. ఆయన ఏమన్నా ఐడియా ఉండేనా మీకు? అంటే నాకు జనరల్గా వీళ్ళంతా తెలుసు, ఓకే. వీళ్ళందరూ. ఎందుకంటే అప్పుడు పట్లోల గోవర్ధన్ రెడ్డి ఉండే, వీళ్ళందరూ నాకు అంటే నన్ను ఒక ఫిలాసఫర్గా చూసేది వీళ్ళు. కాబట్టి నా దగ్గరికి వచ్చి విషయాలన్నీ అడగడం, డిస్కస్ చేయడం, ఇట్లా మొత్తంగా నన్ను నేను ఎంతైతే ఒక క్రిమినల్గా ఒక అంటే ఒక ఏమంటారు దీన్ని, హత్యలు చేయడంలో ఎంత గొప్ప ప్రావీణ్యత ఉందని నన్ను అనుకుంటారో అంతకంటే మించి ఒక గొప్ప ఫిలాసఫర్గా ఈ సమాజం చూసేది నన్ను. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద యాక్షన్ చేస్తాను నేను, నా చేత జరిగినాయి, నా ఏమంటారు దాని యొక్క కనుసన్నల్లో జరిగినాయి. అయినప్పటికీ నేను ఎప్పుడు ఫ్రాక్షనిస్తుంది కాదు, క్రిమినల్ కాదు. నేను ఏది చేసి ఒక మనిషిని చిన్న ఒక దెబ్బ కొట్టాలంటే కూడా ఒక తీవ్రమైన మనోవేదనకు గురైతా. నేను కొన్ని వందల గంటలు, వేల గంటలు ఆలోచిస్తా. ఎంత హృదయం తరించిపోతుంది అంటే ఏదైనా చిన్న ఒక ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే. అయినప్పటికీ ఒక డాక్టర్ ఎట్లనైతే అదొక తప్పనిసరి పరిస్థితులలో ఆపరేషన్ చేయకపోతే ఈ మనిషి బతకడు, ఈ చెయ్యి తీసేయకపోతే ఈ మనిషికి ప్రమాదం, మా అపెండిసైటిస్ అయితే అది తీయకపోతే, ఆపరేషన్ చేసి తీయకపోతే ఆయన చచ్చిపోతాడు, ఒక తల్లి ప్రసవ వేదనతో ఉన్నప్పుడు సిజరిన్ చేయకపోతే తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారని ఆ డాక్టర్ ఎట్లయితే ఆపరేషన్ చేస్తారో, సమాజ సేవలో కూడా, సమాజ మార్పులో కూడా నేను అట్లనే ఒక నార్మల్ ఆ సంఘర్షణలో నుంచి ఒక నిర్ణయానికి రావడం అనమాట. అంతే. రైట్, మాట్లాడదాం, ఇవన్నీ మాట్లాడదాం. ఈ పరిటాల రవి అంటే తన తండ్రిని, తమ్ముడిని చంపారన్న కారణంతో మూమెంట్లు ఉండేనా, లేకపోతే మన వామపక్ష భావజాలం వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిందో ఏదైతే ఉందో దానివల్ల ఆయన మూమెంట్లో ఉన్నారనుకోవచ్చా? అంటే వామపక్ష భావజాలం కంటే ఎక్కువగా ఇటు తండ్రి కోల్పోయిన తర్వాత, తమ్ముడు ఇదైన తర్వాత ఆయన మనుగడ ప్రశ్నార్థకమైంది. అక్కడ బయటకు వస్తే వైపేమో గ్రామంలో తీవ్రమైన ఒత్తిడి, ఈయన కంటే ఎక్కువ తల్లి చాలా గొప్ప ఆమె, చాలా గొప్ప ఆమె. ఆమెకి పగ తీర్చుకోవాలనే ఆ బలమైన ఆకాంక్ష, కోరిక ఉండేది. రవిలో అటువంటి లక్షణాలు తక్కువనే కనపడేది నేను చూసినప్పుడు కూడా. ఆయన ఎప్పుడు కూడా ఆ పార్టీ అక్కడ తీసుకున్న నిర్ణయాల్లో కానీ, చేసిన యాక్షన్లలో కానీ ఆయన ఎక్కడ భాగస్వామి కాదు. పేరు ఆయనకు వచ్చింది అంతేగాని ఆయన ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ నిర్ణయం కానీ, కమిట్మెంట్ కానీ, ఆ డెడికేషన్ కానీ ఆయనకు లేకుండే. కానీ అనివార్యత, అదే అక్కడ ఉన్న వాతావరణం తప్పలేదు, బయటకు వస్తే కూడా ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్టుంది. ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ అట్లా ఉండడం వల్ల ఆయనకు అట్లా నెట్టుకుపోవాల్సి వచ్చింది. ఆయన అజ్ఞాతంలో అంటే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కడ అనంతపురంలో మేము మొత్తం అనేక పల్లెల్లోనే ఉండేది. పల్లెల్లో ఉండేది, పట్టణాల్లో ఉండేది. దాదాపుగా నేను అన్ని పట్టణాల్లో, పెనుగొండ కావచ్చు, కదిరి కావచ్చు, గుత్తి కావచ్చు, అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీలో, జేఎన్టీలో నెలల తరబడి ఉన్నా నేను. మన ప్రముఖ మాజీ రాష్ట్రపతి గారు సంజీవ్ రెడ్డి గారు చదువుకున్న కాలేజీలో కూడా, హాస్టల్లో కూడా ఉన్నా నేను. అటు మేము హాస్టల్లోనే ఉంటాం, విద్యార్థులతో ఉంటాం, పల్లెల్లోనే ఉంటాం. గుంతకల్ మీకు ఐడియా ఉందేమో, అది ఒక పెద్ద రైల్వే జంక్షన్, చాలామంది కార్మికులు ఉంటారు, చాలా రకాల. గుత్తి కూడా ఒక రకంగా అది కూడా జంక్షన్.
కార్మికులు చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళల్లోనే ఉన్నా నేను. కార్మికుల ఇళ్ళల్లో ఉండేది, వాళ్ళ ఇళ్ళలోనే వాళ్ళు పెట్టింది తినేది, వాళ్ళ ఇళ్ళలోనే పనుకునేది. నిర్బంధం ఏం లేదా మరి? ఎట్లా తప్పించుకునేవాళ్ళు ఇవన్నీ? ఇక అవన్నీ మామూలే. సహజంగా జరిగి పోలీసుల పని ప్రభుత్వం పని వాళ్ళు చేయాలా, మా పని మేము చేయాలి. ఎలక పిల్లి సాక్ష్యం లెక్కనే ఉంటుంది. ఎలక పని ఎలక చేయాలి, పిల్లి పని పిల్లి చేయాలి. అంటే మీరు ఇటు వరంగల్ కేంద్రంగా ఏం యాక్టివిటీస్లో లేరా? లేకపోతే తర్వాత మళ్ళీ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా ఉన్నప్పుడే ఎక్కువగా నేను వరంగల్ విద్యార్థి యువజన రైతాంగ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చింది ఓరుగల్లే. అంటే ఒక మనిషి అనే 3 అక్షరాలకి అర్థాన్ని నేర్పింది. మానవత్వంతో మనిషి ఎట్లా బతకాలి. విప్లవకారుడు కాదు, విప్లవకారులు, కమ్యూనిస్టు, కామ్రేడ్లు ఇవన్నీ నా దృష్టిలో ఎన్ని ఉత్తమాటలు. ఒక మానవత్వంతో మనిషి బతకడానికి ఒక ప్రాథమిక ప్రిన్సిపల్స్ అనేవి అవసరం. మనిషిని మనిషి గౌరవించడం, మనిషిని మనిషి ప్రేమించడం, కులాలకి, మతాలకి, జాతులకి, వర్గాలకి అతీతంగా మనుషుల్ని ప్రేమించడం అనేది ఆ మానవత్వం నేర్పింది నాకు ఆ ఓరుగల్లే. కాబట్టి నిజంగా ఎప్పుడు కూడా ఆ ఓరుగల్లు నాకు మరవలేని ఒక ప్రాంతం అది. పీపుల్స్ వార్లో ఎవరి నాయకత్వంలో ఎక్కువ మీరు పనిచేశారు? అప్పుడు రాష్ట్ర కార్యదర్శులు ఎవరు ఉండే? నేను మొట్టమొదటిగా పులి అంజన్న సాగర్ పేరుతో ఉండే. ఆయనే నాకు గొప్ప ఆదర్శంతో కూడుకున్న ఆచరణవాది. ఆయన అప్పటికే పీజీ అయిపోయింది కాకతీయ యూనివర్సిటీలో. అయినప్పటికీ నేను మొట్టమొదటిసారి ఆయన కలిసినప్పుడు మేము కలవడానికి ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు అక్కడ ఏర్పాట్లలో ఆయన భోజనం వండుకుంటూ నీళ్లు మోసుకుంటూ ఇట్లా పనులలో ఉండిలోనా లేకపోతే గ్రామాల్లోనే? గ్రామాలలో ఇప్పుడు ధర్మసాగర్ దగ్గర ఉంటుంది మండలం. అక్కడనే ఒక చర్చిలోనే మేము రాజకీయ పాఠశాల అయింది. అయితే ఆయన చూసి ఎవరో పనోడు కావచ్చు, జీతగాడు కావచ్చు అనుకున్నాం. తర్వాత వంట అయిపోయి పనులన్నీ అయిపోయి రాజకీయ పాఠశాల మొదలు కాగానే ఆయనని ఇంట్రొడ్యూస్ చేయడానికి వేరే వాళ్ళు చేసి ఆయన పిలవగానే మాకు ఆశ్చర్యం వేసింది. అరే ఇప్పటిదాకా నీళ్ళు మోసిండు, కట్టెలతోటి మంట పెట్టి వంట వండిండు, ఇట్లా చేసిన వ్యక్తి ఈయన పీజీ అయిపోయింది, పీజీ చేసింది అని. తర్వాత ఆయన చెప్పిన విధానం అవన్నీ కూడా చాలా గొప్పగా. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఏమైనా మార్క్స్ గురించి మాట్లాడుకుంటారు, లెనిన్ గురించి అంతే కదా, మావో గురించి అనుకుంటారు. ఎప్పుడు మాట్లాడరు. ప్రకృతి రహస్యాలు చెప్తారు, రామాయణం తీసుకొని చెప్తారు, బైబిల్ని తీసుకొని చెప్తారు. మనం రావణాసురుణ్ణి రాక్షసుడు అంటున్నాం. రావణాసురుడు లాంటి రాక్షసులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. మరి రావణాసురుణ్ణి అంతం చేసిన రాముడు దేవుడైండు. మనం కూడా దేవుడు కావాలంటే, మనం కూడా గొప్ప వ్యక్తులు కావాలంటే, రావణాసురుడు లాంటి వాళ్ళని మనం కూడా ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలని చెప్పేది. రాక్షసులు లాంటి రావణాసురుడిగా మిగిలిపోదాం సమాజంలో. ఒక అన్యాయాన్ని ఎదిరించిన రాములాగా మిగిలిపోదాం. ఇది చెప్పే సిద్ధాంతం అక్కడ. కానీ బయట ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇక వీళ్ళకి పొద్దున్న లేస్తే మార్క్స్ పుస్తకాలే, లెనిన్ పుస్తకాలే, మావో పుస్తకాలే, వీళ్ళకి రష్యా తప్ప ఇంకోటి అవపడదు. రష్యా, చైనా, గత తారీఖ భౌతికవాదం, ఇంకోటి ఇట్లాంటి ఏదో నేర్పి చేస్తారనేది కొంత ఉంటుంది ఒక ఆలోచన. అస్సలుగా తప్పది. అంటే స్థానికంగా ఉన్న పరిస్థితులు, స్థానికంగా ఉన్న ఇతిహాసాలు వాటిని తీసుకొని దాంట్లోంచి ఈజీగా కొంత నేర్పించే ప్రయత్నం. ప్రకృతిని అంతే కదా చెప్తారు. ఇప్పుడు ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు మనకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. ఏం ఆశించి అది ఆక్సిజన్ ఇస్తుంది? మనం చిన్న ఇత్తనాన్ని పెడితే ఇంత పెద్ద మహావృక్షం ఫలాలను ఇస్తుంది. ఏం ఆశించిస్తుంది? ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం, ఎవరు రోడ్డు వేసిందో మనకు తెలియదు. మనం సుఖంగా జీవిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఏం ఆశించి మనం ఇది చేసినాం? ఈ తెలంగాణ సాధకులు కూడా 2000 పైగా అమరులైనటువంటి
భర్తల్ని కోల్పోయిన భార్యలు, భార్యలు కోల్పోయిన భర్తలు, చదువులను కోల్పోయిన బిడ్డలు అమ్మా అనే పిలుపుకు నోచుకోకుండా జై తెలంగాణ అంటూ బగబగ మండే మంటల్లో ఆహుతైనటువంటి ఆ బిడ్డలు ఏం ఆశించి వాళ్ళు ఈ తెలంగాణ కోసం ఆహుతైనరు. ట్రైన్ల కింద పడ్డరు, బస్సుల కింద పడ్డరు, కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తగలబడ్డారు. ఆఖరికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోయి ఢిల్లీలో కూడా ఆ పాలకుల కనువిప్పు కలిగించడానికి అక్కడ కూడా వాళ్ళు బగబగ మండే మంటల్లో ఆహుతైనరు. ఎందుకు? ఎవరి కోసం? వాళ్ళ తల్లి కోసమా? వాళ్ళ తండ్రి కోసమా? రేపటి సమాజం కోసం, రేపటి తమ్ముళ్ళ కోసం, రేపటి చెల్లెళ్ళ కోసం, రేపటి భవిష్యత్ తరాల కోసం చేసిండ్రు. అట్లా ఎంతోమంది, ఒక అంబేద్కర్, ఒక భగత్ సింగ్, ఎంతోమంది గొప్ప వ్యక్తులందరూ ఇవాళ ఈ సమాజంలో వాళ్ళు ఏం ఆశించి చేసిండ్రు. అట్లా మాట్లాడదాం, తెలంగాణ దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ నల్లా ఆదిరెడ్డి వీళ్ళు హయాంలో కూడా మీరు పనిచేశారా? నల్లా ఆదిరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. రాష్ట్ర సెక్రటరీగా చేశారు. సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ క్రమంలో అరెస్ట్ అయ్యిండు. అదే టైంలో 1987 ఆ ప్రాంతంలో నేను కూడా వేరే కేసుల్లో భాగంగా ఇప్పుడు ఏదైతే గాంధీ హాస్పిటల్ ఉందో అప్పుడు అది ముషిరాబాద్ జైలు. అక్కడ ఆయన కూడా జైల్లో ఉండే, నేను కూడా జైల్లో ఉన్నా. అంతకుముందు నుంచి కూడా ఆయన నాకు బాగా తెలుసు. కాకపోతే ఆయన అప్పటికి ఇంకా నేను ఉద్యమ ప్రస్థానంలో బాగా కొనసాగుతున్నప్పుడు మల్లోజల కోటేశ్వరరావు గారు ఆయన సెక్రటరీగా ఉండే. తర్వాత ఆదిరెడ్డి గారు సెక్రటరీ అయ్యిండు. ఆ క్రమంలోనే అరెస్ట్ అయ్యి ఉన్నప్పుడు అక్కడ మేము చాలా మాట్లాడుకునే వాళ్ళం, చర్చించి. ఆ టైంలో వరావరావు గారు కూడా జైల్లో ఉన్నారు, రబూబ్ గారు జైల్లో ఉన్నారు, చాలామంది ప్రముఖులు కూడా ఆ జైల్లో ఉండేది. వాళ్ళందరితోటి అప్పారావు, బాలకృష్ణ, ఇంకా అనేక మంది జైల్లో ఉండే. అట్లా ఆ జైలు ఎన్విరాన్మెంట్ కూడా బాగుండే. అంటే ఆయన ఎన్కౌంటర్ ఆదిరెడ్డి, ఇంకా శీలం నరేష్, అవును, ముగ్గురిని, సంతోష్ రెడ్డి, అది చాలా పెద్ద సెన్సేషనల్ అయినట్టుంది అప్పట్లో. దాని వెనుక కూడా రకరకాల కథలు చెప్తారు. ఎంతవరకు నిజం ఉంది అది? అది పూర్తిగా ఒక కుట్రపూరితంగా ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో జరిగిందే. దాంట్లో ఏమి అది పాలకులకు తెలుసు, పోలీసులకు తెలుసు, బయటికి చెప్పగలుగుతారు కొంతమంది, చెప్పలేరు. కానీ అది పూర్తిగా జరిగిన వాస్తవాలు. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న ఐపీఎస్ ఆఫీసర్లే నాకు బాగా పరిచయం ఉన్న మిత్రులతో చెప్పిన విషయం. అక్కడెక్కడైతే బెంగళూరులో వాళ్ళు పట్టుకోవడానికి 6 నెలల నుంచి ప్రయత్నం చేసి ఆదిరెడ్డి గారు దానికి ముందు ఆదిలాబాద్ నుంచి కరీంనగరు, వరంగల్ మీదుగా నుంచి గుంటూరు వెళ్ళిపోయి, గుంటూరు నుంచి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయి అట్లా ఈయన పోతున్నప్పుడు మీకు అంటే ఆదిరెడ్డి గారి యొక్క మానవత్వం, ఆయన విప్లవ జీవితం పక్కన పెట్టండి, మానవత్వం. ఆయన కూడా పెద్ద కుటుంబం, మా కుటుంబం లెక్క. 6 అన్నదమ్ములు ఉండే. చాలా రోజుల నుంచి వాళ్ళ అన్నదమ్ములు కలవాలంటే అంతకుముందు చాలా రోజులైన అటు మధ్యప్రదేశ్, తర్వాత ఆ ప్రాంతంలో ఉండే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉండే. అట్లా పోతున్న క్రమంలో సరే టైం ఉంది కదా అని అనుకోకుండా ఆ కుటుంబ సభ్యులను రమ్మని చెప్పడం జరిగింది, వాళ్ళ బ్రదర్స్ని. చనిపోవడానికి 4 రోజుల ముందే జరిగింది ఇది. అప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు 1-2 భయపడ్డారు, కానీ మిగతా వాళ్ళంతా పోయినారు. పోతే సుమారు 2 రోజులు ఉన్నారు ఆయనతోటి. ఆయన చాలా విషయాలు మాట్లాడుకుని అంత అయిన తర్వాత చిన్న పిల్లవాని లెక్క ఆ అన్నదమ్ములందరికీ తన చేతి ముద్దలు తను కలిపి ఆ ముద్దలతోటి అన్నలకు తినిపించాడు. అంత గొప్ప మానవత్వంతో వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చాలా బలవంతం చేసిండ్రు, రమ్మన్నారు, నీ వల్ల మాకు ఇన్ని కష్టాలని చెప్పిండ్రు, బాధలని చెప్పిండ్రు. మీరు ఎన్ని కష్టాలైనా పడండి, ఎన్ని బాధలైనా పడండి, కానీ నేను రావడం జరగదు, ఆ మాటలు మాట్లాడద్దు, ఆ ప్రస్తావన తేవద్దు. నన్ను చూడడానికి వచ్చిండ్రు, నన్ను చూసిండ్రు, నా ప్రేమను మీకు అందిస్తున్నా, నా ప్రేమను పొందండి. మీరు నా కారణంగా వాళ్ళు చంపితే కూడా మీరు చావడానికి సిద్ధంగా ఉండండి, అది గొప్ప జీవితం అయిద్దని చెప్పి పంపిండు. అట్లా
అట్లనే తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా మొట్టమొదటిసారి దగాబడ్డ తెలంగాణని ముద్రించిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచో ఈ సమాచారం అంతా తీసుకొని పార్టీలో ఆ రోజు ఉన్నత స్థాయిలో కేంద్ర కమిటీ స్థాయిలో ఉంటే ఆయనే ఇనిషియేట్ చేసి తెలంగాణకి మనం ఖచ్చితంగా పార్టీ తీర్మానం చేయాలి, రాష్ట్ర సాధన కోసం మన వంతు బాధ్యతగా పనిచేయాలని అందరిని ఒప్పించి మెప్పించి ఈరోజు ఈ తెలంగాణ రావడంలో అత్యంత ప్రముఖ కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆ రోజు ఆ పార్టీ తీర్మానాన్ని కూడా జర్నలిస్టులని ఆయనే పిలిపించుకొని ఎక్కడికో చాలా సుదూర అడవి ప్రాంతాన్ని పిలిపించుకొని మా పార్టీ నిర్ణయం తీర్మానం ఇదని చెప్పి పంపించాడు. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ సామాజిక సాంఘిక అనేక రకాల ఉద్యమాలను కూడా అత్యంత దగ్గరగా ప్రేమగా ఆప్యాయంగా ఆయన చేసినటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వానికి ఆయన కంటగింపుగా అయిపోయి చంపితే తప్ప ఈ రాష్ట్రంలో నక్సల్బరి ప్రేరణతో ఉన్న ఉద్యమాన్ని అణచలేము, ఆయనని తుదముట్టిస్తే తప్ప ఇంకా వేరే అవకాశం లేదు అని చెప్పి ఆయనని అత్యంత పకడ్బందీగా ఆయన పేరు ఆయన పేరు ద్రోహిగా మారిన వ్యక్తి ఆయనని అనేక రకాలుగా లోపరుచుకొని ఒక విషయం ఆఖరికి ధైర్యంగా ఆయన వాళ్ళని పట్టుకోవడానికి ధైర్యం లేక వాళ్ళు తినే భోజనాల్లో విషం కలపమని అవి కూడా అందించి వాళ్ళు మత్తులో పోయేటట్టు చేసి అప్పుడు నిరపరాధులు అయిన తర్వాత ఇంకా పూర్తిగా నిర్జీవంగా అయిపోయిన తర్వాత ఆ దశలో వాళ్ళని పోయి ఆ ఇంటి మీద దాడి చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఆ దశలో కూడా పోలీసులు వాళ్ళని చూస్తే గడగడలు ఆడిండట. ఆ యాక్షన్లో పాల్గొన్న చెప్తారు. అంటే కొంత టైం అయిన తర్వాత వాళ్ళ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ యాక్షన్లో పాల్గొన్న ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కొన్ని చెప్పేది వింటే కొన్ని రోజులు వాళ్ళకి నిద్ర పట్టేది అట్లా. అంటే వాళ్ళు చావుని ఎంత గొప్పగా ఆహ్వానించిండ్రు, ఏది అడిగినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళు ఉలుకు లేదు పలుకు లేదు, వాళ్ళు ప్రతి దానికి బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో హిందీలో చాలా గొప్పగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు ఆచరించే విధానాన్ని వాళ్ళు ఆ కలలు కన్న స్వప్నాన్ని ఈ భారతదేశ విప్లవాన్ని భారత ప్రజల యొక్క ఈ వర్గరహిత సమాజాన్ని అంత గొప్పగా చెప్పినని పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికీ చెప్పారు. అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి వాళ్ళు ఏంటనే, అంటే వాళ్ళని ఏదో హెలికాప్టర్లో అక్కడికి తరలించి ఎన్కౌంటర్ చేశారనే ఒక మాట కూడా ఉంది అంటే దాంట్లో ఏం డౌట్ లేదు. తర్వాత ఇప్పుడు మేమందరం చాలా గొప్పగా చెప్తాం, సరే విభేదాలు ఉన్నప్పటికీ కొంతమంది ఇష్టంగా ఇంద్రారెడ్డి గారు ఈ విషయంలో చాలా గొప్ప రోల్ ప్లే చేశాడు. ఎందుకంటే సంతోష్ రెడ్డి శీలం నరేష్లో ఆయనకి బాగా దగ్గర, ఆదిరెడ్డి పెద్దగా ఆయనకి సాన్నిధ్యం లేనప్పటికీ సంతోష్ రెడ్డి బాగా ఆయనకి సాన్నిధ్యం ఉండే. అట్లా ఆయన ఈ విషయంలో బెంగళూరు కూడా పోయి అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఉన్నప్పటికీ ఆయన చాలా ప్రయత్నం చేశారు, ఎన్కౌంటర్ ఆపడానికి ట్రై చేశారు. ఆపడానికి కాదు, అయిన తర్వాత ఆ విషయాలు మొత్తాన్ని బయటికి తేవడానికి. రామకృష్ణ గారితో ఉన్న పరిచయం ఉండనా మీకు? అంటే నాకు ఆయన ఆంధ్ర ప్రాంతం చెందిన వ్యక్తిగా గుంటూరు నాకు ఎక్కువ లేదు. ఆయన స్టేట్ సెక్రటరీగా చాలా కాలం చేసినట్టున్నాడు కదా. ఆయనతోటి నేను 1-2 సందర్భాల్లో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, కానీ మేము కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఏంటి గద్దర్తో మీ అనుబంధం ఏముంది? గద్దరు ముందు నుంచి ఏమైనా అనుబంధం ఉండేనా మీకు? ఎట్లా? గద్దరు నాకు దాదాపుగా 1979 నుంచే పరిచయం. మేమిద్దరం చాలా కలిసి పనిచేసినాం. నా హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు కూడా నేను హైదరాబాద్కి మొట్టమొదటిసారి అనారోగ్యంతో వచ్చినప్పుడు నాకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి నాకు ట్రీట్మెంట్ ఇప్పించింది కూడా ఆయనే. ఆయన సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా, ఆయన పార్టీతోటి అనేక రకాల సమస్యల్లో ఉన్నప్పుడు కూడా నేనే ఆయనతోటి బాగా సాన్నిధ్యంతో ఉండి అనేక ఆటుపోట్లలో కూడా
మేమిద్దరం బాగా ఉండేది. ఇప్పటికీ అనేక విషయాలు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాడు, మా పిల్లలతో మాట్లాడతాడు. ఆయనకి ఏ మనశ్శాంతి లేనప్పుడు కూడా ఇక్కడికి వచ్చి కాసేపు పిల్లలతోటి నాతోటి మాట్లాడి సరే ఈ ఆయన వ్యక్తిగా చాలా గొప్ప వ్యక్తి. సరే ఇప్పుడు ఎంత పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయికి దిగజారిండు. ఆయన ఒక గొప్ప లెజెండర్గా ఉండాల్సిన వ్యక్తి ఇవాళ సమాజంలో ఎట్లా అయిందనే దానికి ఇక చాలా కారణాలు ఉన్నాయి. భావజాలంలో ఎందుకంత మార్పు వచ్చింది? ఏమై ఉంటుంది కారణం? అంటే కుటుంబ స్వార్థాలా, లేకపోతే వ్యక్తిగతంగా ఇప్పుడు ఇంకేముంటుంది? ఎందుకంత ఆయన అంటే స్వార్థం అని చెప్పలేను కానీ ఆయనకి అంటే ఒక రకమైన వైరాగ్యం వచ్చింది. అంటే ఈ దేశంలో విప్లవం రాదు, నా త్యాగానికి విలువ లేదు, నా త్యాగానికి అర్థం లేదు, నేను ఇంకా సరే ఏదో కలగన్నాం, స్వప్నాన్ని సృష్టించినాం, ఒక 10 ఏళ్ళల్లో 20 ఏళ్ళల్లో విప్లవం వస్తుంది అని ఆడినాం, పాడినాం, రాష్ట్ర జీవితంలో కూడా పోయినాం, దండకారణ్యంలో కూడా ఎగిరినాం, దూకినాం, ఆ జీవితాన్ని కూడా అనుభవించినాం, కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నా వాళ్ళని పట్టించుకోలేదు, ఇవన్నీ చేసినాం. మరి ఈ కలలుగా మిగిలిపోతున్నాయే, మరి ఏంటిది? ఎటు చూసినా వైరాగ్యం ఉన్నది, నిరాశ ఉంది, ఎక్కడ చూసినా మనం అనుకున్నది ఏమి జరుగుతలేదు అనే ఒక రకమైనటువంటి ఘర్షణ, ఆందోళన, నిరుత్సాహం, నిరాశ, ఇట్లా తనతో బాగా పనిచేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్లో చనిపోవడం, ఆయన దానితో బాగా కలిసి పనిచేసింది కదా, దండకార్యంలో కలిసి పనిచేసిండ్రు. ఇట్లా అసలు వీళ్ళందరూ చనిపోయినప్పుడు, సంతోష్ రెడ్డి, ఆదిరెడ్డి, నరేష్ చనిపోయినప్పుడు మేము వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెద్దపల్లిలో మ్యాచురల్ అయినప్పుడు అసలు ఆయన మంచిగా లేడు. దామోదర్ రెడ్డి నర్సాపూర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మంచిగా లేడు. మేమే పోయి ఎవరు లేరు కదా, కనీసం ఆ చనిపోయిన వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఆ దశలో ఎక్కడ ఎన్కౌంటర్ అయ్యి మ్యాచురీకి వచ్చిందంటే ఫస్ట్ అక్కడికి పోవాలనే ఉత్సాహం, తాపత్రయం ఉండే. సరే ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంకేం చేయలేము. నిషేధం అయిపోయి, ఎత్తివేత జరిగిపోయి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ ఇక్కడ జరిగింది, ఇక్కడ భువనగిరి రామన్నపేట ప్రాంతంలో. అప్పుడు కూడా అక్కడికి మేము అందరం కలిసిపోయినాం. ఆయన అనుకోవడం సరే, ఇప్పుడు ఆయన పోషించే పాత్ర కొంత బాధాకరమైందే, కాదని కాదు. గుండ్లు దింపిన చంద్రబాబు నాయుడినే వేదికల మీద కౌగిలించుకోవడం, ఏ రాజ్యమైతే తనకిన్ని ఇంతమంది హత్యలకి, చావులకు కారణమైందో ఆ రాజ్యంలో ప్రముఖ స్థానంలో ఉండే వాళ్ళతోటి సాన్నిధ్యంగా ఉండడం చూసే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కూడా బాధ కలిగిస్తుంది. కానీ ఏం చేస్తాం? అదే. కానీ ఒక మాట ఈ మధ్యకాలంలో బాగా గద్దర్ మీద వినిపిస్తున్నది ఏంటంటే, ఆయన పాటతో వందలాది మంది యువకులని అడవిదారి పట్టించారు, ఆయన కొడుకును మాత్రం టెన్జన్పేదకో లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్ళి రాజకీయంగా ఆయన ఎదుగుదల చేయించే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఇంత దిగజారుడుతనం ఎందుకు అనేది ఒక మాట ఉంది. నిజమే కదా, ఆయన పాట వింటే ఎంతమంది పులకించిపోయేవాళ్ళు. కొంతమంది అడుగుదారి పట్టారుగా చాలామంది, అందరూ చాలామందిలో 90% మంది ఎన్కౌంటర్ అయిన వాళ్ళే ఉన్నారు కదా. అంటే ఇదొక అంటే ఒక ఘర్షణతో కూడుకున్నటువంటి ప్రశ్న. ఎందుకోసం అంటే ఇది సరే గద్దార్ ఒక లెజెండర్ అయింది కాబట్టి ఆయన కుటుంబాన్ని ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, కానీ విప్లవకారులైనటువంటి చాలా కుటుంబాలకి ఈ సమస్య ఉంది. కొండపల్లి సీతారామయ్య మొదలుకొని ఆయన కొడుకు సరే డాక్టర్గా బళ్ళారిలో చదువుకుంటున్న సమయంలో సరే అక్కడ అచ్చగావించబడ్డాడు, అది వేరే నేపథ్యం. చాలామంది కొండపల్లి సీతారామయ్య గారి వైఫ్ ఉద్యమంలోకి రాలే, ఆమె బయటనే ఉన్నది, మరి నీ భార్యను ఎందుకు తీసుకురాలేదంటే ఎవరేమేం చెప్పలేము. అంటే ఒక వ్యక్తిగా, అంటే మీరు అడిగిండ్రు ఇంతకుముందు, గద్దారు ఒక వ్యక్తిగా ఆయన ఎందుకు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిందనే దానికి ఖచ్చితంగా
సమాజంలో ఆన్సర్ చెప్పుకోవాల్సింది. కొడుకు గురించి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత గద్దారికి అయితే లేదు. ఎందుకంటే ఆయన పెళ్ళైనప్పుడు కూడా నేనే ఉన్నా, ఆయన కుటుంబ నేపథ్యం అంతా తెలుసు. బుల్లెట్లు ఆయన మీద బుల్లెట్లు, ఎందుకంటే ఆయన జీవితంలో ఎప్పుడూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని ఏం పనిచేయలే. ఆయన తెలంగాణ ఉద్యమంలో మేము మొట్టమొదటిసారి 1997లో భువనగిరిలో మేము మార్చిలో తెలంగాణ మీద మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారి మేము అక్కడ కార్యక్రమం సదస్సు 2 రోజులు చేసినప్పుడు ఆయన సూర్యుని అడిగి రాలే, భార్య విమలక్కని అడిగి రాలే, కూతుర్ని అడిగి రాలే. ఆయన జీవితం అయింది. ఆయన ఒకవేళ సూర్య అడ్డుపడ్డా, విమలక్క అడ్డుపడ్డా వాళ్ళకి ఆన్సర్ చెప్పేదే కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మాటే నాకు గీటురాయని ఎప్పుడు ఆయన జీవితంలో ఉండలే. ఆయనకు బుల్లెట్లు దించినప్పుడు కూడా ఫస్ట్ మొట్టమొదటి ఫోన్ కాలు ఆ అమ్మాయి నాకే ఫోన్ చేసింది. నేను ఎక్కడో భువనగిరిలో ఉన్నా, నేను అప్పుడు ఇట్లా కాల్పులు జరిగినాయి, ఇట్లా నాన్న ఇట్లా ఉన్నాడని. అంటే ఆయన ఎప్పుడు కూడా సరే, తర్వాత ఆయన కులాలుగా మా కులపోళ్ళు అన్నారు, లేకపోతే మాలోళ్ళు అన్నారు. ఆయన కూడా జెండా మార్చాడుగా. ఆయన ఎర్ర జెండా తీసేసి ఏదో నీలం కలర్ జెండా ఏదో పెట్టినట్టున్నాడు కదా. సరే, ఇవన్నీ అదే ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఎన్ని చేసినా నాకు తెలిసిన గద్దారుగా, ఎందుకంటే నాకు చాలా దగ్గరగా నేను తెలుసు. ఆయన పాజిటివ్ అంశాలు తెలుసు, నెగిటివ్ అంశాలు తెలుసు. ఆయన జీవితం నేను చాలా దగ్గరగా కలిసి పనిచేసిన, కలిసి జీవించడం కాబట్టి విమర్శ వరకు ప్రస్తుతం సమాజంలో ఉన్న విమర్శ, ఆయన అంత ఎత్తు నుంచి ఈ రోజున్న ఈ జీవితం అయితే ఒక రకంగా చాలా కిందికి దిగినట్టే, దాంట్లో ఏమున్నా నో డౌట్. కానీ అనేక కారణాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, భావజాలం కూడా వయసురీత్యా మారిపోతుంటుంది కదా, ఆలోచనలు కూడా ఆ క్రమం కావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.